మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 23వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు సైనికుడు 8వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాం. బైబిల్ చేతి పట్టుకోండి, సిద్ధపాటు కలిగి ఉండండి. మరి దేవుని సహాయంతో ముందుకు వెళదాం. ఆత్మీయ నడిపింపు కొరకు ఆయననే అడుగుదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృప కలిగిన దేవ, ఆధారభూతుడా, నమ్ముకోదగిన సహాయకుడా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరచటానికి కృపనిస్తున్నారు అయ్యా. మేము మరిచిన మరువని ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవా, మీకే ఘనత, మీకే మహిమ ఆపాదిస్తున్నామయ్యా. శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్నటువంటి దేవా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఆత్మకార్యంలో పాలుపంపులు పొందుచుంటుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి అయ్యా. మీ ప్రేమను, మీ సంకల్పమును అర్థం చేసుకునే కృప అనుగ్రహించండి. ప్రేమ కలిగిన దేవా, జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరుస్తుంటుండగా మీ కృపనివ్వండి అయ్యా. మాలో ఉండేటువంటి అవిధేయతను తొలగించండి, చీకటిని తొలగించండి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవటానికి కృప దయచేయండి అయ్యా. కృప కలిగిన దేవా, ఆత్మకార్యంలో మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరచమని, ఘనత మహిమ మీరే పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని చిత్తంలో మనకి ఇవ్వబడిన శ్రేష్టమైనటువంటి పేర్లను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అనే మాటను మనం చూస్తున్నాం. కుమారులు కుమార్తెలు అనిపించుట కంటే యోగ్యమైన ఘనమైన నామాన్ని మనకిస్తానన్నారు కదా. ఇప్పటి వరకు మనం మరి దేవుని చిత్తంలో మనకి ఇవ్వబడిన పేర్లు క్రైస్తవుడు, సేవకుడు, ఉప్పు అనే పదాలను గురించి మనం విన్నాం, ధ్యానించేశాం. ఇక ఈరోజు మనము సైనికుడు అనే అంశాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. ప్రియులరా, మరి క్రైస్తవులుగా మనకి ఇవ్వబడినటువంటి పేర్లు పర్యాయ పదాలనండి. వీటిని గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించిన పేర్లు, వాటి సార్థకత, అందులో ఉన్న అర్థాన్ని గురించి మనం గమనిస్తున్నాం. ఈరోజు సైనికుడు అనే భావాన్ని మనం చూడబోతున్నాం. మూలవాక్యాన్ని చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము అన్నారు. ఇక్కడ సైనికుడు అనే పదాన్ని మాత్రమే కాకుండా క్రీస్తు యేసు యొక్క సైనికుడు. మనం ఎవరయ్యా అంటే సైనికులము. సైనికుని యొక్క బాధ్యతల్లో ఒక ముఖ్య ఉద్దేశం కొరకు పనిచేస్తూ ఉంటారు. అంటే సైనికులు అనేసరికి దేశము పహారా, లేకపోతే దేశ రక్షణ అనేటువంటి ఒక రాజ్య రక్షణలో, రాజ్యములో అంతరంగికంగా కానీ లేకపోతే బహిర్గతంగా వచ్చే దాడుల నుంచి కాపాడుకునేవారు, రక్షణలో ఉండేటువంటి వారిని సైనికులు అని అంటారు. సైనికులకి ఒక బాధ్యత ఉంటుంది. సైనికులకు ఒక పని ఉంటుంది. వారి బాధ్యతలో వారు రక్షణ కాపుదల్లో ఉండడం అయితే, వారి పని అయితే యుద్ధము చేయటము. యుద్ధం చేసేవాడినే సైనికుడు అనే భావంతో పిలుస్తూ ఉంటారు. ప్రియులరా, ఈ మాటను మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఆటగాడు కాదు కదా. ఈరోజు చాలామంది ఒక ఆటగాడిలాగా అనుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవుడు అనేటువంటి వారు ఎవరయ్యా అన్నట్లయితే యుద్ధ రంగంలో యుద్ధం చేసేవాడు, ఆటలాడేటువంటి ప్రదేశంలో ఆటలాడేటటువంటి వాడు కాదు. దేవుని చిత్తంలో మనకి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటయ్యా అన్నట్లయితే పోరాటము, యుద్ధ రంగంలో పోరాటము చేసేటువంటి వాడు. మనం ఒకసారి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ ప్రస్తావన గురించి మనం చూసినట్లయితే మంచి పోరాటము పోరాడము అంటారు ఒక చోట, మరొక చోట దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనిడి అంటారు, విశ్వాస విషయంలో నిలవబడమంటారు. అలాగే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడము అంటారు. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే ఆయన సాక్ష్యాన్ని కూడా తిమోతి పత్రికలో నేను మంచి పోరాటము పోరాడి తిని అన్నారు. ప్రియులరా, ఇలా మనం చూసినట్లయితే దేవుని చిత్తంలో మనము చేయవలసినటువంటి బాధ్యతల నిమిత్తమై ఇవ్వబడిన పేరే కానీ గొప్పకి ఇవ్వబడినటువంటి పేరు కాదు. పేరు మన స్వభావాన్ని ప్రతిబింబించాలి. పేరు మన వృత్తిని, మన యొక్క దేవుని చిత్తంలో మన పని ఏమిటనేటువంటిది ప్రతిబింబించే విధంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం.
సాధారణంగా లోకరీతిగా మనం ఆలోచన చేసేటప్పుడు యుద్ధ పటాళంలో 2 రంగాలు ఉంటాయి. అంటే సాధారణంగా చాలా రకాలైనటువంటి వారి ర్యాంక్స్ ఉంటాయి. సాధారణమైనటువంటి సైనికుడు సోల్జర్ నుంచి మొదలుకొని కెప్టెను, కల్నలు ఇలాంటి కొన్ని పేర్లు వింటాం. లెఫ్టినెంట్ కల్నల్, కమాండరు, ఏవో కొన్ని పేర్లు వింటూ ఉంటాం. కానీ సాధారణంగా వీటిని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి ఏమిటయ్యా అంటే ఒక వర్గం చెప్పేవారు, రెండో వర్గం ఆచరించేవారు. అంటే చెప్పే వరకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది అన్నట్లయితే ఆ వినేటువంటి సైనికులు ఏ మాత్రము కూడా ఇంక సంకోచించరు. వాళ్ళు ముందుకు వెళ్ళండి అంటే అక్కడ ఏ కష్టం వచ్చినా సరే, అంటే సాధారణంగా యుద్ధ రంగాల్లో ఈ పదాలు చేత ఉపయోగిస్తూ ఉంటారు. వారు ముందుకు వెళ్ళండి అని ఒక పదాన్ని కనుక ఉపయోగిస్తే ఆ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఏ విధమైన నీరు వచ్చినా, అగ్గి వచ్చినా, మరొకటి వచ్చినా ఆగకుండా వెళ్ళవలసిందే. ఇది మిలిటరీ రూల్స్లో ఉండేటువంటి ముఖ్యమైన బాధ్యత. దీన్నే కమాండ్ అంటారు. కమాండ్ ఒక్కసారి కనుక వస్తే, కొన్నిసార్లు కమాండ్ అనేటువంటిది స్పష్టంగా రావచ్చు, కొన్నిసార్లు వాయిస్ రూపంలో రావచ్చు. ఇలాగేదో కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏదో ఒక సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. పూర్వకాలంలో బాకా ఊదేవారు. యుద్ధ బాకా ఊదితే వీరందరూ కూడా సిద్ధపడాలి అనేటువంటిది. ఇలా కొన్ని సిగ్నల్స్ వారికి అందిన వెంటనే వారు వెంటనే అలర్ట్ అవటం. అంటే వచ్చిన ఆజ్ఞకు లోబడేవాడే సైనికుడు. జాగ్రత్తగా గమనించండి. అయితే వీరికి ఆ ఆజ్ఞను జారీ చేసేవారు. దాన్ని ఏమన్నారంటే కమిషన్. అంటే ఒక కమిషన్ ప్రకారంగా పనిచేసేవారు. ఇప్పుడు వారి మీద ఉండేటువంటి కమిషన్ ఎవరయ్యా అంటే కెప్టెన్, ఒక అధికారి అనేటువంటి ఒక ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అలాగే క్రైస్తవుల గురించి ఆలోచన చేస్తే క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి నాయకత్వం ఎవరయ్యా అన్నట్లయితే క్రీస్తు యేసు సైనికులు అన్నారు. ఈ మాట జాగ్రత్తగా గమనించినట్లయితే మనం పనిచేసేటువంటిది క్రీస్తు ప్రభు కొరకని, క్రీస్తు ప్రభు ఆజ్ఞలలో మనం నడవలసిన వారం అనేటువంటి విషయాన్ని మొదటిగా చూద్దాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నమో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేయుటకు ఆయనకు తగును అన్నారు. ప్రియులరా, ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన కొరకైనటువంటి ప్రజలుగా ఆయన తన ప్రజల కొరకు రక్షణ అనేటువంటిది, రక్షణకర్త అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక కమిషన్ మీద పనిచేస్తున్నారు కూడా. సైనికుడిగా మొదటగా మన బాధ్యత, మన నాయకుడు అనేటువంటిది స్పష్టంగా తెలియవలసి ఉంది. అయితే ఈరోజు నాయకులుగా, మన సైనికులుగా మన నాయకుడు, మన యొక్క కెప్టెన్ ఎవరన్నట్లయితే చాలా స్పష్టంగా యేసు ప్రభువారు మన యొక్క నాయకుడై ఉన్నాడు, మన అధికారై ఉన్నారు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం పనిచేస్తున్నాం, లేక యుద్ధము చేస్తున్నాం. మనం సైనికులుగా మన యుద్ధం ఏమిటయా అన్నట్లయితే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఆయన పక్షంగా మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. రక్షణార్థమైనటువంటిది. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 11 నుంచి మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11 నుంచి చూస్తే, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, ఇప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టే విమర్శ చేయును, యుద్ధము జరిగించుచున్నాడు, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద కిరీటముండెనని వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలీదు. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పేరు పెట్టబడును. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించిరి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే పరలోక సైన్య సమూహములు చూడండి. యేసు ప్రభు వారి వెంట మనం చూస్తే ఈ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారు దర్శన రూపముగా పరలోక సైన్యాన్ని గురించి తెలియపరుస్తున్నారు. దాని మీద ఆయన ఎర్రని వస్త్రములు అనగా ఆయన యుద్ధము చేస్తున్నారు. దేని కొరకు అంటే పాపమును నశింప చేయటానికి ఆయన యుద్ధము చేస్తున్నారు. ప్రియులారా, గమనించండి, ఈరోజు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మన కెప్టెన్, మన యజమానుడుకునేటువంటి లక్ష్యాన్ని నెరవేర్చటానికై మనమందరము పనిచేయాలని ఆయన సైన్యములో మనల్ని ఉంచుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నారు. అందుకొరకై మనకి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటయా అన్నట్లయితే సైన్యము అన్నారు, సైనికులు అన్నారు. కనుక ప్రియులారా, ఈ మాటను మనం వింటున్నప్పుడు సంతోషించాలి. చూడండి, ఎవరైనా మిలిటరీలో పనిచేస్తున్నారు, ఉద్యోగం అంటే చాలా గర్వపడుతూ ఉంటారు. అలాగే ఈరోజు
పరలోక సైన్య సమూహం అని ఎలాగైతే చెప్పబడుతుందో భూమి మీద కూడా ఆయనకు సైన్యం ఉంది. ఆ సైన్యము నీవు నేనై ఉండాలని దేవుడు సంకల్పిస్తున్నారు. కనుక మొదటిగా మనం చూసినట్లయితే ఆ పరలోక సైన్య సమూహం అయినటువంటి దేవుని చిత్తంలో ఉన్న భూలోక సైన్యంలో కూడా మనం ఉన్నందుకు అతిశయించాలి, గర్వపడాలి, ఆయన యందు ఆనందించాలి. రెండవదిగా సైనికుడు ఉండేటువంటి మరొక శ్రేష్టత ఏమిటంటే పోరాడే గుణం. సైనికుడు అనే పదాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఈ ఆలోచన చేస్తే ఒకవేళ శత్రువే లేకపోతే, వివాదమే లేకపోతే, యుద్ధమే లేకపోతే సైనికుడి పని ఉంటుంది చెప్పండి. సైనికుడు ఉన్నాడు అన్నట్టయితే సైనికునికి ఒక శత్రువు ఉండాలి, ఒక ఖచ్చితమైనటువంటి విరోధం ఉండాలి, అలాగే ఒక యుద్ధరంగం అనేటువంటిది ఉండాలి. ఇవి లేనప్పుడు సైనికుడిగా ఉపయోగం ఏముంది? ఈరోజు మనం కూడా సైనికులుగా మనం ఉన్నామే అనుకుందాం. సైనికుడిగా యుద్ధం చేయకపోతే, సైనికుడిగా విరోధపడకపోతే, సైనికుడిగా యుద్ధం చేయకపోతే, శత్రువును కనుగొనకపోతే మన యుద్ధం ఏముంది? ఈరోజు ఈ మాట చాలా ముఖ్యమైన విషయం. ఎందుకనంటే యుద్ధ రంగంలోకి వెళ్ళేటటువంటి సైనికుడికి వివాదము, శత్రువు, యుద్ధము 3 కావాలి. ఈరోజు మనం 3 చేయకపోతే మన శత్రువు, ఉదాహరణకి మనం అనుకుందాం, లోకంలో నేత్రాస, శరీరాస, జీవడమం ఉంది. వీటితో యుద్ధం చేయకుండా రాజీ పడిపోతే నువ్వు సైనికుడు ఎందుకు అవుతావు? సాధారణంగా ఇలాంటి పనులు చేసేవాడిని రాజద్రోహి అంటారు కదా. రాజ్యానికి ద్రోహం చేసినవాడు. చూడండి, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, మన దేశ సమాచారాన్ని పలానా వారికి అందించారు, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఈ మాటల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని జాగ్రత్తగా చూస్తే నువ్వు చేయవలసిన పోరాటాన్ని నువ్వు చేయకపోయినట్లయితే, ఈరోజు చాలామంది దేవుని సైనికులుగా ఉండి చాలామంది రాజద్రోహం చేస్తున్నారు కదా. దేవుని చిత్తంలో మనం అందరం కూడా ఎలాగుండాలి? పోరాడేవారుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కదా. యుద్ధం చేయనప్పుడు నిన్ను పరిశీలిస్తూ ఉంటారు కదా. మనం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉంటాం. దావీదు గారు అన్నదమ్ముల దగ్గరికి వెళితే అన్నదమ్ములు కోప్పడతారు. చూడండి, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28లో వారు అతను మాట్లాడి పెద్ద అన్నయ్య ఏలియాబు వినబడిగా ఏలియాబు దావీదు మీద కోపం వచ్చి, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మంద ఎవరి వశము చేసితివి? నీకు యుద్ధం లేనప్పుడు నీకు ఇక్కడ పనేంటయా? నువ్వు గొర్రెలు కాసుకునేవాడు కదా, వాస్తవమే కదా. యుద్ధం లేనప్పుడు యుద్ధ రంగాలకు రావాల్సిన పనే ఉంది. యుద్ధం చేసేవాళ్లే యుద్ధ రంగంలో ఉండాలి కదా తన యొక్క ఉద్దేశం. ఈరోజు కూడా మనకి ప్రశ్న వేయబడుతుంది, మనం సైనికులుగా పిలువబడి యుద్ధం చేయకపోతే, మనం దేవుని కొరకు క్రీస్తు ప్రభు సైనికులుగా క్రీస్తు లక్ష్యాన్ని నెరవేర్చకపోతే, దేవుని చిత్తంలో క్రీస్తు ప్రభు వారి పోరాటాన్ని మనం చూసినట్లయితే, ఆయన యుద్ధం మనం చూసినట్లయితే, చీకటికి వెలుగుకి మధ్య, సత్యానికి అసత్యానికి మధ్య, నీతికి అనీతికి మధ్య, దేవునికి సాతానికి మధ్య యుద్ధం చేశారు ఆయన. ఆయన యుద్ధం మనం కొనసాగించాలి. శిలువ మీద ఆయన బాహాటముగా జయోత్సవాన్ని లోకానికి కనపరిచారు. దానికోసం ఆయన చేసింది పోరాటం అనే చెప్పాలి. ఖచ్చితమైన పోరాటాన్ని ఈ భూమి మీద శరీర రీతిగా ఉన్నప్పుడు ఆయన పోరాడారు, గెలిచారు. ఈరోజు మనం కూడా పోరాడాలి. మనం శరీరాశలతో పోరాడాలి. కానీ నువ్వు శరీరాశలతో రాజీ పడిపోతే నువ్వు సైనికుడిగా నీకు ఇవ్వబడిన పేరు యొక్క అర్థం ఏమిటి? పేరు యొక్క అర్థాన్ని మనం సార్థకం చేయాలి అంటే, ఈరోజు అయా నా శరీరాశలతో నేను పోరాడుతున్నాను, నేను రాజీ పడట్లేదు, ఇదిగో మరణం వరకు నమ్మకంగా ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నా యజమానుడు, నా కెప్టెన్ నాకు ఇచ్చినటువంటి బాధ్యతల్లో నేను పోరాడుతున్నాను. లోకంలో చాలాసార్లు పోరాడుతున్నప్పుడు లోకంలో మనకి 2 మాటలు వినిపిస్తూ ఉంటాయి. యుద్ధం జరిగినప్పుడు ఆటల పోటీల్లో కూడా మనం చూస్తే విజయమా, ఓడిపోయారా, గెలిచారా, ఓడిపోయారా. మరి ఈరోజు సైనికుడు అయితే నువ్వు గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈరోజు చాలా మంది ఓడిపోతున్నారు. నీ కెప్టెన్ బలమైన వాడు, విజయం సాధించినవాడు. ఆయన పక్షంగా నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీవు కూడా విజయవంతుడుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. కానీ చాలామంది ఈరోజు నేత్రాశలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, అసూయలతో పడిపోతున్నారు, కోపంతో పడిపోతున్నారు. కోపాన్ని జయించవలసిన వ్యక్తివి. నీకు తెలుసా, నువ్వు ఒక సైనికుడిగా ఉన్నప్పుడు నీ శత్రువు ఎవరో నువ్వు గమనించావా? నీకంటూ ఒక శత్రువు. ప్రతిదీ కూడా రాజీ పడిపోయి కోపంతో, అసూయతో, దురాశతో, నేత్రాశతో, రకరకాల వ్యాపకాలతో ఒకవేళ రాజీ పడుతూ నువ్వు జీవిస్తున్నావేమో. వాటన్నిటిని నువ్వు శత్రువుగా చూడలేకపోతున్నావా? ఇదే నీ సమస్య. కానీ నువ్వు సైనికుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక సైనికుడిగా పోరాడవలసిన వ్యక్తిగా నువ్వు రాజీ పడినట్లయితే అది ద్రోహం అవుతుంది కదా. ఆ యుద్ధంలో భాగంగా యుద్ధం చేయువారుగా ఉండడానికి మరొక విషయం ఏమిటంటే, మనము సన్నద్ధులై ఉండాలని ఆయన కోరుకుంటున్నారు కదా. మనం అనుసరించేటటువంటి వారు యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి అంటే యుద్ధ ఉపకరణాలు ధరించాలి. మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు
చాలా చక్కగా యుద్ధోపకరణాల గురించి రక్షణ అనేటువంటి శిరస్త్రాణము, వాక్యం అనేటువంటి ఖడ్గము, సువార్త అనేటువంటి జోళ్ళు, విశ్వాసం అనేటువంటి ఢాలు, ఇలా నడికట్టు గురించి, శిరస్త్రాణాల గురించి తెలియపరిచారు. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే నీ నాయకుడు నిన్ను నడు యుద్ధానికి వెళదాం అని నిన్ను పిలిచినప్పుడు నీకు ఇవ్వబడినటువంటి యుద్ధ రంగంలో వెపన్ ఏదైతే ఉందో అది గన్ కానీ లేకపోతే మరొక ఖడ్గమే కానీ మరొకటి కానీ నువ్వు అది తీసుకుని వెళితే నీ యజమానికి ఒక నమ్మకం. ఎందుకంటే నాతో వచ్చేవాడు యుద్ధానికి వస్తున్నారని కదా. యుద్ధానికి రండి ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆయనతో నువ్వు వెళ్ళేటప్పుడు సరదాగా ఏదో షికారుకి వెళ్ళినట్టుగా ఏమీ లేకుండా నువ్వు వెళ్ళావనుకో, అప్పుడు నీ యజమానికి తెలుసు నువ్వు యుద్ధం చేయటానికి రావట్లేదని, నువ్వు సిద్ధంగా లేవని కదా. ఉదాహరణకి మనం ఇప్పుడు చూసిన సందర్భంలో కూడా మరి దావీదు గారు యుద్ధం చేయటానికి వెళ్ళేటప్పుడు సౌలు రాజు అంటాడు కదా, యుద్ధోపకరణాలను ధరింపచేయండి అని. వాస్తవానికి తనప్పుడు తిరస్కరించవచ్చు, కానీ అప్పటికి తన యొక్క రాజు మాట ఆలకించాడు. తన శరీరంలో కావలసినటువంటి యుద్ధోపకరణాలన్నీ ధరించుకున్నారు, కానీ యుద్ధరంగంలో కొంత దూరం వెళ్ళాక అసౌకర్యంగా ఉందని తొలగించిన మాట వాస్తవమే. కానీ మొదట అయితే ఆ మాట విన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు యుద్ధోపకరణాలు తీసుకుని వెళితేనే యుద్ధ రంగంలో విజయాన్ని సాధించటానికి వెళుతున్నావు. ఈరోజు మొదటగా నీ పట్ల నీ యొక్క యజమానుడు, నీ కెప్టెన్కి మొదటి నమ్మకం ఎప్పుడొస్తుందంటే యుద్ధములో విజయము సాధించే దానికంటే ముందు యుద్ధానికి సిద్ధపాటు అనేటువంటిది నువ్వు నమ్మిక కలిగించాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీవు సిద్ధపాటు కలిగి వెళితే మంచి ఫలితం. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు పిల్లలు చదువుకునేటప్పుడు వారు చదువుకోకుండా గాలికి తిరిగితే, బలాదూరుగా తిరిగితే రేపొద్దుటి పరీక్షల్లో గొప్ప ఫలితాలు వస్తాయంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఈరోజు లేని జాగ్రత్త రేపు నాకు మార్కులు వస్తాయంటే మనం నమ్ముతామా? మనం నమ్మాలి అంటే మొదటగా విద్యాబుద్ధులతో చదువుకోవాలి, సమయాన్ని గడపాలి, బలాదూరుగా తిరగటం ఆపివేసేయాలి. ఇప్పుడు చదువుతూ ఉంటే మనకు ఒక నమ్మకం కలుగుతుంది, రేపన్న రోజు చక్కని మార్కులతో పాస్ అవుతాడు, ఎక్కువసేపు పుస్తకాలతో ఉంటున్నాడు, చదువుతున్నాడు, సమయాన్ని కేటాయిస్తున్నాడని. అలా కేటాయించకపోతే మనకు నమ్మిక ఎక్కడొస్తుంది? ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తే విశ్వాస జీవితాల్లో పోరాడేటప్పుడు మొదటిగా నీలో ప్రార్థన ఉందా, నీలో వాక్య ధ్యానం ఉందా? అప్పుడు నీ కెప్టెన్, నీ నాయకుడికి నీకు నమ్మకం కలుగుతుంది. మనం పౌరుషానికి యుద్ధం అనేటువంటి రీతిలో లోకంలో నోరేసి పడిపోయినట్టు యుద్ధం చేస్తే ఈ యుద్ధం గురించి మాట్లాడట్లేదు ఆయన. ఆత్మీయ యుద్ధంలో కావలసినవి కావాలి. సాధారణంగా లోకంలో కావలసిన యుద్ధానికి కావలసినటువంటివి ఏమిటంటే శరీర బలం కావాలి, లేకపోతే బలమైనటువంటి నోరు కావాలి, ఉత్సాహం కావాలి, ఆయుధాలు కావాలి. ఇవన్నీ ఉంటే వాడు జయించగలుగుతాడనేటువంటి ఒక నమ్మకం. కానీ ఆత్మీయ యుద్ధంలో కావలసినవి లేకుండా ఆత్మీయ పోరాటం చేయలేవు. నీ నాయకుడికి నీ మీద నీకు నమ్మకం కలిగించాలి అంటే నువ్వు ప్రార్థనాపరుడువా, ప్రార్థన చేస్తున్నావా, వాక్యాన్ని ధ్యానిస్తున్నావా, వాక్యాన్ని వింటున్నావా, వాక్యాన్ని చదువుతున్నావా, దేవుని సన్నిధిని కలిగి ఉంటున్నావా? ఇవేమీ లేవండి, నేను యుద్ధం చేస్తాను అని అంటే నీ యజమానునికి మొదటే నువ్వు ఆనందం కలిగించట్లేదు, మొదటే నీకు నమ్మకం కలిగించట్లేదు. నువ్వు పోరాడేటటువంటి పోరాటంలో చాలా స్పష్టత అనేది ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఏలయనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. ప్రియులరా, మన తలంపులతో పోరాడాలి. ఏ రోజైతే నువ్వు తలంపులతో పోరాడలేదో నువ్వు ఓడిపోతున్నావు, నమ్మక ద్రోహాన్ని చేస్తున్నావు, రాజద్రోహాన్ని చేస్తున్నావు. నువ్వు సైనికుడు, నువ్వు మర్చిపోవద్దు. నీకు ఇవ్వబడిన శ్రేష్టమైన పేరేమిటంటే నీ యజమానికి నువ్వు నమ్మకంగా ఉండాలి, పోరాడాలి. నీ శత్రువుతో నువ్వు రాజీ పడుతున్నావేమో, నీ తలంపులతో, నీ శరీరాశలతో, శరీర కోరికలతో, లోకాశలతో నువ్వు రాజీ పడి ప్రతిసారి కూడా నమ్మక ద్రోహంగా ఉంటున్నానేమో, నేను సైనికుడిని కదా, యుద్ధం చేయాలి కదా, కానీ యుద్ధం చేయవలసిన వారితో నేను రాజీ పడుతున్నానా, స్నేహం చేస్తున్నానా? ఎందుకంటే విరోధం అనేది లేకపోతే యుద్ధం రాదు. ఈ మాటను పూర్తి అర్థంతో చూసినట్లయితే పాపాన్ని చూస్తే ద్వేషించే మనసు నీకు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సైనికుడిగా నీకు ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఆ పాపాన్ని, లోకాశను వైపు నువ్వు చూసినప్పుడు దాని మీద తీవ్రమైన కోపం వస్తేనే యుద్ధం చేయగలుగుతావు. సాధారణంగా మనం ఎవరినైనా, ఉదాహరణకు అనుకుందాం, పిల్లల్ని కానీ ఎవరినైనా మనం క్రమశిక్షణ లేనప్పుడు కొట్టడం జరుగుతూ ఉంటుంది. బెత్తం ఉపయోగించినప్పుడు మనలో తీవ్రమైన కోపం రావాలి. చేయకూడదన్న పని చేస్తున్నాడని కోపం వస్తేనే మనం కొడతాం. అల్లారుమొద్దుగా ఉన్నప్పుడు ఎవరైనా బెత్తం ఉపయోగిస్తారో చెప్పండి? పాపం విషయంలో కూడా పాపం ఎడల నువ్వు ద్వేషం ఉంటేనే నువ్వు యుద్ధం చేయగలుగుతావు. ఈరోజు చాలామంది పాపం ఎడల ద్వేషం ఉండట్లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునికి ఇచ్చిన శ్రేష్టమైనటువంటి నామము
సైనికుడు అనేటువంటి నామాన్ని సార్థకం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. దేవుని చిత్తంలో జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ అంశాన్ని రేపటి దినాన్ని కొనసాగిద్దాం. వాక్యాన్ని వినండి. విన్నటువంటి వాక్యాన్ని అనేకులకు సువార్తలో భాగంగా మరి పంచండి. అలాగే ఈ వాక్యాన్ని మీరు నేరుగా పొందుకోవాలి అనుకున్నా, అలాగే మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9959663441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోకి వెళదాం. తలలు వంచండి. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానించబడులాగున, హృదయాల్లో ఫలింపులో ఉండులాగున, విన్న వాక్యం ప్రకారంగా ప్రతివారు కూడా తమ జీవితాలు మార్చుకునేలాగున, ఈ వాక్యాన్ని అనేక మందికి పంచులాగున మనం ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, ఇప్పటి వరకు జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరిచారయ్యా. శక్తి కలిగిన లేఖనాలు, మా జీవితాలు మార్చగలిగిన లేఖనాలు, మేము ఎవరై ఉన్నామో, ఏమి చేయవలసిన వారమై ఉన్నామో మాతో మాట్లాడారు. అవునాయన, క్రీస్తు యేసు యొక్క సైనికులు అన్నారు. అవునాయన, మీ సైనికులుగా పోరాడే స్థితిని మాకు దయచేయండి. పోరాడవలసిన స్థితిలో నమ్మక ద్రోహంతో నైనా మేము విరోధభావంతో ప్రవర్తిస్తున్నామేమో, మా జీవితాలను సరిచేయండి, కృపలో బలపరచండి. విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించడానికి కృప దయచేయండి. వాక్యం విన్న బిడ్డలు వాక్యాన్ని మరలా సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.